అందరికీ నమస్కారం. భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ ఎనాలిసిస్ట్, శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. భారతదేశం పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా తయారైందంటే రాను అప్పులు చేసిన వాళ్ళకే అప్పులు రత్న, లేకపోతే ఇలాంటి పథకాలు ఇవ్వాలనే లెవెల్లో ఆలోచనలు ఎవరి కాళ్ళు అప్పులు చేసిన పారదర్శకత లోపించి ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు 90 లక్షల కోట్లు అప్పు చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. లోగడ ప్రధానులు అందరూ కలిసి కేవలం 60 లక్షల కోట్లు అప్పు చేస్తే 90 లక్షల కోట్లు అప్పు చేసినారంటున్నారు. లోగడ వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 165 కోట్లు మిగులు బడ్జెట్ చూపించిండు. అంటే 3 యూనివర్సిటీలు పెట్టారు, నగాన్ సార్ కాలువలు తవ్వారు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 20 పాయింట్ ఫార్ములా అన్నీ కూడా అమలు పరిస్తే 165 కోట్లు మిగులు బడ్జెట్ అంటే ఇవాళ దాదాపు 30,000 ఇప్పుడు రేట్ల ప్రకారం 30,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉన్నట్టు పరిస్థితి. అంటే రాను అప్పులు చేసేటట్టు ఉంది. పక్క రాష్ట్రం కూడా ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు అంటున్నారు. విడిపోయిన తర్వాత మన దగ్గర 4.5 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు చేసింది అంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికే 50 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉచిత పథకాలు పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి డబ్బులు వెరజల్లి పారాచూట్లంతా దింపడం ఒకటి. రెండవది ఇష్టం వచ్చినట్టు ఉచిత పథకాలతోని అభివృద్ధి కాకుండా పథకాలతో డబ్బులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికి కూడా కేంద్రం ఉజ్వల ఉజ్వల స్కీమ్ పెట్టి అది కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందు అమలుపరచడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక స్కీములు, రుణమాఫీ అన్నారు, అనేక 6 గ్యారంటీలు అన్నారు, పక్క రాష్ట్రం 6 షూరిటీలని ఎవరికాలు పెట్టి అప్పులు హామీలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ ఈ పథకాలు అమలుపరచడానికి 1000 కోట్లు అప్పు చేయడం జరుగుతుంది. ఇది టోటల్గా ప్రభుత్వాల మీద పడుతుంది, ప్రజల మీద పడుతుంది. ప్రభుత్వ వనరులు సమీకరించకపోయి అప్పులకి అప్పులు చేస్తుంటే టోటల్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు చేసిన అప్పులకే ప్రతి సంవత్సరం 10,000 కోట్లు అప్పుకు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటూ పోతే అప్పుల తెలంగాణ కింద మారే పరిస్థితి కూడా రానుంది. ఏ స్కీములు కూడా ఇప్పుడు ఫుల్ఫిల్గా అమలు పరచలేదు. ఒకటి రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ప్రతి సంవత్సరం ఇవ్వాలి, ఒక సంవత్సరంతో కాదు కదా, 5 ఏళ్ళకి ఒకసారి కాదు కదా. రైతులు ఏందే రాజ్యం లేదని అన్ని పార్టీలు అంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం రుణమాఫీ ఇవ్వాల్సిందే. అట్నే కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశం పరిపాలించడం లేదు. అన్ని రాష్ట్రాలని ప్రతిపక్షాలు లేకుండా చేద్దామనుంది. వాజ్పేయి గారు కానీ నెహ్రూ గారు ఆ టైంలో ఈ విధంగా ఎట్లా జైలు ఏ ప్రభుత్వాలు పడగొట్టే ఆలోచన లేదు. మహారాష్ట్రలో అజిత్ పవార్ భారీ కుంభకోణం అని అతను తీసుకొచ్చి ఆ కూటమిలో చేసి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారు, కూటమి పడగొట్టి. అట్నే ఢిల్లీ ముఖ్యమంత్రి మీద ఈడీ ఐటీ రైడ్స్ మొదలుపెట్టారు. ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి మొదలుపెట్టింది. ముందు అక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా అతనికి అనుకూలమైన వాళ్ళకేమో అనుకూలం కాని వాళ్ళకే వ్యతిరేకం ఉండి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకేమో శుద్ధపోసలు అన్నట్టు, అదే లేకపోతే అవినీతి అన్నట్టు చేయటం మొదలుపెట్టారు. ఇది లౌకిక ప్రజాస్వామ్యంలో లౌకిక దేశం. అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాయి. ఆ విధంగా కాకుండా ఒకే లెవెల్లో యాంగిల్లో ఆలోచించకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తీరు మార్చుకోవాలి, పారదర్శకంగా ఉండాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిపాలన మీద దృష్టి పెట్టాలి తప్ప 1000 కోట్లు రకరకాల స్కీములు పెట్టి స్కీములకి వనరులు సమకూర్చట్లే. స్కీములు పెడుతున్నారు, ఉచితాలు ఇస్తున్నారు, ఉచితాలు అలవాటు చెప్పి ఉచితాల కింద ఉంటున్నాయి. ఈ ఉచితాలు దేని కింద ఇస్తున్నారు? అప్పులు చేసేస్తున్నారు. అప్పుల వల్ల ఎవరికి లాభం అవుతుంది? పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి రాజకీయంలో దింపుతున్నారు, వాళ్ళకి లాభం అవుతుంది. దానివల్ల ప్రభుత్వ నాయకులకు లాభం అవుతుంది. కమిషన్ల కోసం వాళ్ళు వంత కొట్టే జర్నలిస్టులు కూడా ఆ విధంగా తయారయ్యారు. మీడియా కూడా వాళ్ళ లాభం కోసం మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, అది ఇస్తుంటే వాళ్ళు ఏదంటే ఇది రాయటం మొదలుపెట్టి వాళ్ళకి సోషల్ మీడియా పెద్ద వీళ్ళు హైలైట్ చేయటం మొదలుపెట్టారు. నెహ్రూ గారు ఈ విధంగా ఎక్కడ చేయలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ నీలం సంజయ్ రెడ్డి గారి నుంచి అన్ని నెహ్రూ గారి టైం నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు సంజయ్ రెడ్డి గారు చేసిన కాబట్టి నిజాయితీగా నిస్వార్థంగా పరిపాలించారు. అట్నే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా యునైటెడ్ పెట్టిన ఎన్టీ రామారావు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే పెట్టి జాతీయ లెవెల్లో పెద్ద కీర్తి ప్రతిష్టలు ఆంధ్రప్రదేశ్ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అమ్మడి తమ్ముడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కూడా ఎమ్మడి తమ్ముడు అప్పులు చేసుకుంటూ అభివృద్ధి నిరోధకం చేస్తున్నారు. అప్పుడు ఇవాళ కూడా ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 9, 10 షెడ్యూల్ దాన్ని వాళ్ళకి కూడా పరిష్కరించడం ఈ 2 ప్రభుత్వాలు కూడా కేంద్రం కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు, లేకపోతే కేసులు అంటున్నారు. వాళ్ళ కేంద్రానికి జంకి ఈ విధంగా పరిస్థితి ఉంది. వీళ్ళకి రాను ఏంటంటే భారతరత్న పలు అప్పుల రత్న ఇచ్చినోడికే గొప్ప అన్నట్టుంది. లేకపోతే అప్పుల విభూషణ ఇస్తే మెరుగని లెవెల్గా ఆలోచించాలా. ఇప్పటికైనా పారదర్శకంగా పరిపాలన ఆలోచించేటప్పుడు చేయాలా. జర్నలిస్టులు కూడా ఆ విధంగా, పత్రికా రంగం కూడా ఆ విధంగా తయారైంది. రాని పరిస్థితి. వాళ్ళు ఏదంటే వీళ్ళు అదే రాస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా నేను ప్రజల తరపున పబ్లిక్ తరపున కోరేది ఏమిటంటే స్కీములు అమలుపరచాల్సిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా, కానీ లేని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి ప్రతి స్కీమ్ కూడా.
ఒకప్పుడు రిజర్వేషన్లు కేవలం రాజ్యాంగంలో పెట్టే రిజర్వేషన్ కేవలం 10 సంవత్సరాలకే పెట్టారు అప్పుడు. అది విధాన పరిషత్తు, రాజ్యసభ లాంటి వాటికి రిజర్వేషన్ లేదు, ఎస్సీ ఎస్టీలకి అనగాడి ఉన్నారని. ఇది 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో మళ్ళీ ఎస్సీల కోటాలని ఆ తగ్గులోనే బీసీలని మొదలుపెట్టారు. ఏదైనా ఒకసారి ఒకటేసారి అమలుపరచాలి రిజర్వేషన్ అనేది, ఏ స్కీమ్ అయినా కూడా. ఒక రాజకీయం కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగానే ఒక స్కీమ్ ఉంటే అప్పుడు మిగతా కులాలు కూడా డెవలప్ అవుతాయి, మిగతా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఏ కుటుంబం అయితే ఇరికిందో వాళ్ళే రాజకీయంగా డెవలప్ అవుతున్నారు, వాళ్ళే రాజకీయ విద్యార్హత సంపాదిస్తున్నారు, వాళ్ళే అన్ని రకాల కోణాల్లో డెవలప్ అయ్యి వాళ్ళ వంశ పారంపర్యంగా డెవలప్ అవుతున్నారు. మిగతా కులాలు, మిగతా అందరూ కూడా డెవలప్ అయినాడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకమైతే కాదు, అందరూ అనగాడి ఉన్నారు. ఇందులో ఎంబీటీ సంచార జాతులు ఉన్నారు, వాళ్ళని కూడా డెవలప్ చేయడానికి వాళ్ళకు కూడా ఇవ్వాలి. చాలా కులాలు ఇవాళ కూడా ప్రభుత్వ పథకాలు నోసుకొని చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అమలుపరచాలి. ఉదాహరణకి రెడ్లు ఉన్నారంటే అప్పుడు 11వ శతాబ్దంలోని కొండ ప్రాంతంలో పోయిన వాళ్ళు ఇవాళ కూడా ఎస్టీ కింద ఉన్నారు, మా కర్ణాటకలో బీసీ కింద ఉన్నారు, ఇక్కడ ఓసీల కింద ఉన్నారు. అంటే ఇది రాజ్యాంగపరంగా కేంద్రం నిర్ణయించాల్సిన కూడా అన్ని వర్గీకరణలు కూడా పార్లమెంట్లో చట్టాలు పెట్టాలి తప్ప ఈ రిజర్వేషన్ ఇట్లా అమలు పరుచుకుంటూ పెట్టి సంవత్సరాలు పోతే ఉండోడే లబ్ధి పొందినోడే పొందుతున్నాడు అని చెప్పి కూడా ఇది కూడా ఆలోచించాల్సింది పరిస్థితి. కూడా ఇప్పుడు కూడా చట్టం ఎస్సీ వాళ్ళకు ఈ వర్గీకరణ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా పార్లమెంట్లో చట్టం చేయాలి. అన్ని పార్టీలని ఆలోచించి అన్ని పార్టీల నిర్ణయంతో చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఏ రాష్ట్రాల మీద పెత్తనం చేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే రిజర్వేషన్ మొదలు పెడితే ఈ విధంగా అధోగతి పాలైద్ది. భారతదేశం అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలంటే ఏంటంటే వనరులు సమీకరించుకోవాలి, అందరూ డెవలప్ కావాలి, అందులో మనం ఉండాలన్నట్టు ఉండాలి తప్ప ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అందరూ చెడ్డోళ్ళు, మేము అధికారంలో ఉండాలని నీతి మంత్రులు అనేటువంటి ఉంటే కూడా ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇట్లు మీ ద్వారా కోరుకుంటూ భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్